హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా అంతా మా పత్తి పొలం. ఇది చూడండి, ఇది చాలా అందంగా పచ్చగా కనిపిస్తుంది కదా. బాగా పండింది, కానీ మనకు ఎక్కువ వర్షం రావడం వల్ల ఇక్కడంతా అయితే రాలిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇలాంటివంతా మొత్తం రాలిపోయినాయి. మొగ్గలు పువ్వులు ఉంటాయి కదా, చూపిస్తున్నా కండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడంతా మొత్తం రాలిపోయినాయి. మొన్న వర్షం ఎక్కువగా రావడం వల్ల గాలికి వర్షంకి మొత్తం పడిపోయినాయి ఇవి. చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా పచ్చగా బాగా కనిపిస్తుంది కదా. మనకి వర్షాలు వచ్చేసి నాలుగు రోజుల నుంచి బాగానే వస్తున్నాయి. అందువల్ల మనకి ఎక్కువగా మొగ్గలు పువ్వులు అయితే మొత్తం రాలిపోయినాయి. చూడండి, మనకి ఎక్కువగా మందులు ఎరువులు వేయడం వల్ల అయితే బాగానే పండింది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా పత్తి పొలం వేసింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ కూడా చేసుకోండి. మనకి చూడండి ఫ్రెండ్స్, మొగ్గలు వచ్చేసి మనకి ఒక్కొక్క కొమ్మికి 3-4 ఉన్నాయి. ఇంకా చాలా పడిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉండేది పడిపోయి ఉండేది, ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది. చూడండి, చాలా పడిపోయినాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, అంతా రాలిపోయినాయి. మనకి ఇంకా పత్తి రావడానికి ఇంకో 10 రోజులు పడుతుంది. ఇంకా ఇక్కడ కాయలు అయితే నాటున్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు. ఫ్రెండ్స్, చెట్టుకి వచ్చేసి ఎక్కువ కాయలు లేవు అనమాట, తక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విత్తనాలు వచ్చేసి గరుడ విత్తనాలు. చూడండి, మీరు కూడా ఏ విత్తనాలు వేసినారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా హైట్ ఉన్నాయి చెట్లు వచ్చేసి, నా హైట్ ఉన్నాయి, కనిపిస్తాయి కదా ఫ్రెండ్స్. ఇంత బాగా పండుతున్నా వస్తా అనుకోలేదు, ఎందుకంటే ఫస్ట్లో వచ్చేసి చాలా చిన్నగా గ్యాప్ ఉండేది అనమాట. అంతే ఇంత బాగా పండుతున్నా అనుకోలేదు. మంచిగా బాగా పండింది. వర్షాలు ఎక్కువ రావడం వల్ల మంచిగా మనకి ఎరువులు అలాగే మందులు వేయడం వల్ల అయితే బాగా పండింది. ఎక్కువగా మొత్తం రాలిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చాలా రాలిపోయినాయి, కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం రాలిపోయినాయి, ఎక్కువగా రాలినాయి. ఇవి ఎందుకు రాలుతాయి అంటే ఎక్కువ ఎండ రావడం వల్ల కానీ ఎక్కువ వర్షం రావడం వల్ల కానీ రాలుతాయి. ఎందుకంటే మాకు వచ్చేసి ఎక్కువగా వర్షం వచ్చినాయి, అందుకోసం అయితే ఎక్కువగా రాలిపోయినాయి. పంట పండించడం అంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. ఫస్ట్ విత్తనాలు పెట్టినప్పటి నుంచి పంట చేతి వచ్చేంత వరకు చాలా కష్టం ఉంటుంది. కలుపులు తీసుకోవాలి, ఎరువులు వేసుకోవాలి, పంట బాగా చూసుకోవాలి, మందులు వేసుకోవాలి, చాలా ఉంటాయి. ఇంత కష్టపడి పండించినా కూడా మనకు రేట్లు కూడా సరిగా ఉండవు. చూడండి, చాలా అయితే బాగా పండింది. చెప్పలేం మళ్ళీ ఏ సిచ్యువేషన్ వస్తుందో తెలీదు. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఏ పంటలు వేసినారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అది కూడా లైక్ కూడా చేసుకోండి.